యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చూచుచున్న దేవుడు, ఆలకిస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు, స్థిరపరుస్తున్న దేవుడు, నడిపిస్తున్న ఆ గొప్ప దేవాది దేవుని నామంలో మీ అందరికీ శుభములు. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుచు అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం మొదటి ప్రేమను వదిలిపెట్టిన సంఘం. మొదటి ప్రేమ చల్లారిపోయింది. మొదటి ప్రేమ ఆరిపోయింది. మొదటి ప్రేమ కనబడకుండా పోయింది. మొదటి ప్రేమ వదిలిపెట్టబడిన పరిస్థితిలో ఉన్నది. అందుకే ఈరోజు ప్రభు తన సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘం అనగా ఒక 12 మంది కమిటీ వాళ్ళు, మెంబర్షిప్ ఉన్నోళ్ళు, ఒక ఎలక్షన్ కలెక్షన్, ఇవన్నీ కాదు. సంఘము అనగా నీవు నేనే. హల్లెలూయా. ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం చూస్తే ఎఫెసీ సంఘము యొక్క స్థితి మనం చూసినప్పుడు చాలా రోషం కలిగిన సంఘం, చాలా బలమైన సంఘం, చాలా అద్భుతమైన సంఘం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ సంఘము యొక్క గొప్పతనాన్ని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ సంఘములో ఉన్న గొప్పతనం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభు వారిని షబాష్ అంటూ ఘనపరుస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. అంటే క్రియల్లో, కష్టపడే విషయాల్లో, సహనముతో జీవించే విషయాల్లో సంఘం ఎట్లుంది? పర్ఫెక్ట్ అని చెప్పండి అందరు కూడా.
హల్లెలూయా, చక్కటి క్రియలున్నాయి. రెండవదిగా చక్కటి కష్టపడే తత్వం ఉంది. దేవునికి స్తోత్రం. కష్టపడుతున్నప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు, లేకపోతే అవమానాలు, నిందలు ఏమి వచ్చినా తట్టుకుండే సహనం ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం కూడా మన క్రియలను మన క్రియలు, నీతి క్రియలను చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం. మనము రాత్రనక పగలనక కష్టపడి పరిచర్య చేసి అవి చేసి ఇది చేసినప్పుడు ఈలో ఇంతమంది సంఘములు ఉన్నారు, ఎవరు రాలే ముందుకు, నేను వచ్చాను, నేను నిలబడ్డాను, నేను చేశాను, నేను ఇంత కష్టపడ్డాను, ఎవరు రావడం లేదు, నేను నిలబడుతున్నాను, నేను చేస్తున్నాను, నాంతో తోడు అన్న ఆలోచన కూడా వస్తుంది. ఆమేన్. అంటే కష్టాన్ని బట్టి. హల్లెలూయా. వాళ్ళకేమన్నా కూర్చొని పోతారు, మేము ఊడిసేటోళ్ళం అంటారు కాళ్ళు. వాళ్ళకేమన్నా తినిపోతారు, పడేసిపోతారు, ఎత్తటోళ్ళం ఏమంటారు. వాళ్ళకేమన్నా అంటే ఆ కష్టం. దాని తర్వాత సహనం కూడా బాగుందట సంఘంలో. సూపర్. దేవునికి స్తోత్రం. సహనం కలిగిన వారు. ఆమేన్. ఎన్ని మాటలు అన్నా 32 పనులు అంచుకున్నాం కానీ ఏం మాట్లాడలేదు, సహించామన్నీ కూడా. వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నా కూడా సరలే అని సహనం కూడా నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. దాని తర్వాత ఆ సంఘంలో ఉన్న పాజిటివ్ ఏంటంటే, గొప్ప విషయాలు ఏంటంటే, నీవు దుష్టులను సహింపలేవనియు, దాని తర్వాత అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. దేవునికి స్తోత్రం. అంటే స్పిరిచువల్ మ్యాటర్స్లో దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. ఆమేన్. దేవునికి స్తోత్రం. వారు ఎవరు పడితే వాళ్ళు వచ్చి స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తే రిసీవ్ చేసుకోరు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు అపోస్తులు అని చెప్పుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళేనా కాదా? అపోస్తులు అన్న మాటకు అర్థం ఏంటి? పంపబడిన వారు అని అర్థం. పంపబడిన వాళ్ళ, లేకపోతే కూటి కోసం, కోటి విద్యలలో ప్రసంగించే ఒక విద్య కోసం వచ్చారా, లేకపోతే తిండి కోసం వచ్చారా, డబ్బు కోసం వచ్చారా, పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చారా, తాము కనుపరుచుకోవడానికి వచ్చారా? వీరు మనసుతో ప్రవర్తిస్తున్నారా, శరీరంతో ప్రవర్తిస్తున్నారా, లేకపోతే క్రియలతో ప్రవర్తిస్తున్నారా అని ఇటువంటివన్నీ కూడా కనిపెట్టే విషయంలో ఈ సంఘం సూపర్ పర్ఫెక్ట్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. అది కూడా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి బోధలు పడితే వాళ్ళ బోధలు వినొద్దు. ఈరోజు బాధలు కలగజేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఎవరి ప్రసంగాలంటే వాళ్ళ మనం వెళ్ళిపోతూ ఉంటాం. నేను అది సరైనది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒకటి వింటున్నప్పుడు, నువ్వు ఒకటి ఆలకిస్తున్నప్పుడు ఆ చెప్పబడిన వారు ఆత్మచేత నింపబడ్డారా లేదా? దేవునికి స్తోత్రం. వారు రెడీమెంట్గా సేవకొచ్చాడా, లేకపోతే ప్రభు చేత పిలువబడి, దేవునికి స్తోత్రం, ఒకరి కింద అణిగి మణిగి, ఆమేన్, ఆయనకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాలా. ఆమేన్. ఆ తండ్రి కింద పరిచయం చేసే వాళ్ళు ఉండాలా. ఆ తండ్రికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు దేవునికి నమ్మకంగా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. తండ్రులకు నమ్మకంగా లేని వారు అసలు వాళ్ళు సేవకులను పిలువబడడానికి కూడా లేదు. ఎందుకంటే వాక్యములు అది కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఒక తండ్రి ఉండాలా. యు మస్ట్ హ్యావ్ వన్ స్పిరిచువల్ ఫాదర్. ఆమేన్. ఆ స్పిరిచువల్ ఫాదర్ కింద నువ్వు ఏం కావాలా? నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు మాకు ఏం చెప్పరండి అన్న చెప్పకుండా నేర్చుకోవాలా. అదే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు చెప్తుంటాం కదా, చెప్పకుండా వాళ్ళు అన్ని చేస్తుంటారు అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారండి. చెప్తారు కానీ చేయరండి అంటే వాళ్ళు ఏమన్నట్టు? అట్లా. కాబట్టి నువ్వు నీ యొక్క ఆత్మీయ తండ్రి విషయంలో, తల్లి విషయంలో నీవు ఏమై ఉండాలని, నీకు ఒకరు ఉండాలా. ఫాదర్ అండ్ మదర్ ఉండాలా. దేవునికి స్తోత్రం. యు మస్ట్ హ్యావ్ స్పిరిచువల్ ఫాదర్ అండ్ యు మస్ట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ మదర్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఫాదర్ మదర్ లేకుండా మనము ఏదో తెలుసుకున్నాం, యూట్యూబ్లో చూసుకున్నాం, వాట్సాప్లో చూసుకున్నాం, వీళ్ళు చెప్పినవి విన్నాం, పట్టుకొని అదే స్టైల్లో అదే విధాలు అంటే అది 4 రోజుల దీపమే. ఆమేన్. ఆరిపోయే దీపానికి ఏముంటుందట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళని చూసి ఏం పెట్టుకుంటుంటారు? వాతలు పెట్టుకుంటుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏడిసి 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 అన్నా ఆ కలర్ చీర కోసము ఇంకా దాన్ని ఏడుపు చూడి తట్టుకోలేక 5,000 అప్పు చేసి పోయిన క్రిస్మస్ కొనిచ్చినానన్నా దేవునికి స్తోత్రం, ఈ క్రిస్మస్ వరకు అప్పు కడతానే ఉన్నాడట ఆయన. చూసారా? అట్లుంటుందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు, ఎందుకంటే ఇవి అంత్య రోజులు. ప్రభువే చెప్పారు, నా నామమున అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారని. సో విశ్వాసులను సహితం ఏం చేస్తారు వాళ్ళు? పడేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది అన్నమాట. వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలంగాక. వాళ్ళు ఎంత మంచిగా భుజం మీద చేయేస్తారన్నా, ఎంత మంచిగా ఆశీర్వచనాలు చెప్తారన్నా. మా వాళ్ళు ఏందన్నా, మా సేవకులే ముఖం కూడా చూడాడు, ముఖం మార్చుకొని ఉంటాడు. హల్లెలూయా. పగవాడు లెక్కలేనన్ని పప్పిలు ఇస్తాడంట, ముద్దులు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించేవాడు గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు భుజం మీద ఎయ్యనంత మాత్రాన ఆయన చెడ్డోడని కాదు. నీ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తారు ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తల్లులు. అది గుర్తుపెట్టుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలాసార్లు పాస్టర్ అమ్మలను పెద్దగా కేర్ చెయ్యరు. అన్ని సంఘాల్లో ఇదే రోగం. ఆమేన్. అందరికీ పాస్టరే కావాలి. పాస్టర్ అయ్యాను, పాస్టర్ అయ్యా, పాస్టర్ అయ్యా, పాస్టర్ అయ్యా అని పాస్టర్ అయిపోయినే ఫోకస్ పెట్టింటారు చాలామంది. అన్ని సంఘాలు అదే. ఆమేన్, దేవునికి స్తోత్రం. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ పాస్టర్ అయ్య ముందు నిలబడాలంటే పాస్టర్ అమ్మ ప్రోత్సాహం చాలా ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు కష్టపడినంత, వాళ్ళు తట్టుకుంటున్నంత, వాళ్ళు ప్రార్థిస్తున్నంత, వాళ్ళు ఏడుస్తున్నది ఎవరికి కనబడదు. వాళ్ళది ఈ స్క్రీన్ అనుకుంటారా వాళ్ళు? అర్థమైందా? హల్లెలూయా. వీళ్ళు మాత్రం ముందు కనబడుతుంటారు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సర్వం ఎక్కడ పోయినా అదే ప్రాబ్లం ఈరోజు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, హల్లెలూయా, వారి యొక్క కన్నీళ్లను ప్రభు చూస్తుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానవంతురాలు తన ఇంటిని కడతదట, కట్టి వాళ్ళు ఏడ్చే కన్నీళ్లు, వారు రోధించే రోదన. ఆమేన్. కొన్నిసార్లు పాస్టర్లకు కూడా అర్థం కారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, ఆమేన్. కానీ అర్థం చేసుకునే ప్రభు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అబద్ధికులను కూడా నీవు కనిపెట్టి కనుగొండే గొప్ప జ్ఞానం నీకుంది, వివేచన నీకుంది. ఆమేన్. అయితే దాని తర్వాత, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంటే అలిసిపోని పరిచర్య చేసిన వాళ్ళట వీళ్ళంతా. ఎటువంటి సంఘం ఇది? అలవలేదు. భారం అంటే బరువుగా ఫీల్ కాలేదు. ఇది మా బాధ్యత, ఇది మేము చెయ్యాలి, దీన్ని మేం చేయకుంటే ఎవరు చేస్తారు, మేం పడకుంటే ఎవరు పడతారు, మేం ప్రయాణం చేయకుంటే ఎవరు చేస్తారు, మేం మోయకుంటే. అంటే ఒకలాంటి ఆ భారం మోసే తత్వం, అలసిపోని తత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక మిషన్ లాగా పని చేస్తూనే ఉంటారు. రెస్ట్ ఉండదు వాళ్ళకు. తిండి టయానికి తినరు వాళ్ళు. ఎప్పుడు చూసినా పరిగెడుతుంటారు, ఎప్పుడు చూసినా ఆరాటం, ఎప్పుడు చూసినా పోరాటం, ఎప్పుడు ఏది ఉంటే అక్కడికి పరుగులు. ఓ మామూలుగా కాదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక మంచి క్వాలిటీస్ నేను మీలో చూశాను అని ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది మామూలు సంఘం కాదు. ఆమేన్. ఈ సంఘం ఒక ప్రత్యేకమైనదే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారి క్రియలు, వాళ్ళ కష్టము, వారి సహనము, వాళ్ళు కనిపెట్టే విధానము, వారి సహించని తత్వము, దేవునికి స్తోత్రం, అలసిపోని పరిస్థితులు, ఇవన్నీ కూడా అవసరమైన అవన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, నేను ప్రతి బుధవారం వస్తానయ్యా, ప్రతి శుక్రవారం వస్తానయ్యా, ప్రతి ఆదివారం వస్తున్నానయ్యా, ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెడితే పోతానయ్యా,
అన్నా ప్రభు అంటాడు అయినను. అయ్యా బుధవారం అంటే మంగళవారం, గురువారం, శనివారం అలియక వచ్చి శరీరం సహకరించకున్నా వచ్చి తుడుస్తున్నానయ్యా, కడుగుతున్నానయ్యా, అన్ని నీట్గా పెడుతున్నానయ్యా. ప్రభు అంటాడు అయినను. అయ్యా మీటింగ్లు అనగానే నేను గుప్పిళ్ళు విప్పి కానుకలు ఇస్తున్నానయ్యా, బియ్యం బస్తాలు తెచ్చేస్తున్నానయ్యా, పప్పులు ఇస్తున్నానయ్యా, గోంగూర ఒలుస్తున్నానయ్యా. ఏమేన్ ప్రభు అంటాడు అయినను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే మొదటి ప్రేమను విడిచిపెట్టి నీ క్రియల్లో, నీ కష్టములో, నీ సహనములో, ఆమెన్, హల్లెలూయా, నువ్వు ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ప్రభు అంటాడు అవన్నీ పక్కన పెట్టు. వాటిలో నీకు మార్కులు వేస్తున్నాను, కానీ అయినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. నీవన్నీ చేస్తున్నావు కానీ ఒకటి ఏం చేస్తున్నావు? తప్పు అనండి అందరు కూడా. ఇంకొకసారి ఆ తప్పు ఏంటంట? మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. అంటే వదిలేసినావు. ఏం వదిలేసినావు? మొదట ఉన్న ప్రేమ. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉండాలన్నది ఆయన కోరిక. యోహాను 3:16 చూస్తే ఆయన ప్రేమ ఎటువంటిదంట? ఎంతో ప్రేమించాడంట ఆయన. ఎట్లా ప్రేమించాడు ఆయన? ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఇర్మియా 31:3 మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక మిమ్మల్ని విడవను అంటున్నాడు. అంటే విడిచిపెట్టని శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో చూస్తే ప్రతి ఉదయము నూతనమైన వాత్సల్యతతో, అంటే నూతనమైన ప్రేమతో, నిన్న ప్రేమించినట్లు కాదు, ఈరోజు ఫ్రెష్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నూతనమైన ప్రేమతో. హల్లెలూయా. ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకుంటే ఎట్లుంటుంది? అట్లా ప్రతిరోజు నూతనంగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటాడంట. ప్రతిరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తప్పిపోయినా, జారిపోయినా, పడిపోయినా, దూరం అయిపోయినా, ఏమైపోయినా ఆయన ప్రేమ మాత్రం ఒకటేలాగా ఉంటుంది. ఎందుకంటే అది శాశ్వతమైనది. అర్రే వీడి రోజు బాగా ప్రార్థన చేశాడరా కాబట్టి వీడికి బాగా దీవెనలు ఇవ్వాలరా అనుకోడు ఆయన. అరే వీడి ఈరోజు అస్సలు ప్రార్థనే చేసుకోలేదురా కాబట్టి వీడిని చూడడం కూడా చూడండి రా అని అనుకోడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ అనేది శాశ్వతమైనది. ఆయన ప్రేమ అనేది ఎంతో, దానిని మనం కొలవలేం కదా. ఇంగ్లీష్లో గాడ్ లవ్డ్ కదా దిస్ వరల్డ్ సో మచ్ అంట. ఎంత మచ్? ఆమెన్. ఆ సోకి ఇక మనము ఏమి చేయలేమన్నమాట, అంటే కొలవలేమన్నమాట, మొయ్యలేమన్నమాట, దాన్ని మెజర్ చేయలేము అంత ఎక్కువగా. అందుకే పౌలు గారు సంఘానికి రాస్తూ అంటాడు, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఈ లోతును, ఎత్తును, వెడల్పును మీరు తెలుసుకొన గోరువారిగా ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎవడికి అర్థం కాదా ప్రేమ? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటారు అయినను నేనేం చేయాలా మీ మీద? ఒక తప్పు మోపవలసి ఉన్నది. అది నాకు ఇష్టం లేదు కానీ మోపాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే తండ్రి ఏమైతే ఆశిస్తున్నాడో, సంఘం ఎడల తండ్రికి ఏమి ఉద్దేశం ఉందో, తండ్రి ఏమి చూస్తున్నాడో అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే మీరు మొదటి ప్రేమను వదిలేశారు. హల్లెలూయా. వదిలేసిన ప్రేమలు ఎట్లుంటాయి చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలంటే ఒక్కసారి రక్షింపబడిన కొత్తలో మనం పోదాం. ఎక్కడ పోదాం? రక్షింపబడిన కొత్తలో.
అంటే మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ఆత్మచేత నింపబడిన తర్వాత ఆ రోజుల దగ్గరికి పోదాం. అప్పటికి ఇప్పటికి ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఎందుకంటే కీర్తన 90లో మోషే ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలగజేయ్యా, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు అన్నాడు. సో ఇప్పుడు మనందరం వచ్చింది ఎక్కడికి? ప్రార్థనకు వచ్చాం. సో ఈ ప్రార్థనలో మన దినాలు లెక్కించుకోవడం నేర్చుకోవాలి మనం. ఆమేన్. సో ఇప్పుడు నువ్వు రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలైంది? బాప్తిసం తీసుకొని లేకపోతే ఆత్మతో నింపబడి ఎన్ని సంవత్సరాలైంది? అంటే ప్రభువును ఎరిగి ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ ఎన్ని సంవత్సరాలైంది? ఒక్కసారి నిన్ను నీవు ముందుకు తెచ్చుకొని ఇప్పుడు నువ్వు చూడవలసింది ఏంటంటే, ఆ మొదటి ప్రేమ ఉందా, తొలగిపోయిందా? ఉందా, చల్లారిపోయిందా? హల్లెలూయా. ఏమైంది? ఉందా, పోయిందా అన్నది ఈరోజు మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఆ తప్పు మోపుతాడట ఆయన. సంఘానికి చెప్పాడు కాబట్టి సంఘం అంటే మనమే, మనతోటే చెప్తున్నాడు ఇది. ఆమె నా ఎఫ్ఎస్సి సంఘానికి ఆ సంఘం ఎక్కడుందో మనకేం తెలుసు అని అనుకోవడానికి లేదు. హల్లెలూయా. ఆ సంఘములో ఉన్నదే ఈరోజు ఇక్కడ కూడా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కనబడుతుంది కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు ఈ హెచ్చరికను తీసుకుంటే మీ జీవితాలలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రారంభించబడిన దినాలు. ఆమేన్. పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, పెళ్ళైన కొత్తలో ఎటువంటి ప్రేమతో ఉన్నారో ఈరోజు అదే ప్రేమతో ఉన్నారా? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఫస్ట్ ఏ ప్రేమతో, ఇప్పుడు అదే ప్రేమలో ఉన్నారా? ఫ్రెండ్షిప్ అయిన కొత్తలో ఎట్లా ప్రేమతో ఉన్నారో ఇప్పుడు కూడా అట్లనే ఉందా? ఒకప్పుడు మేము బాగా మాట్లాడుకునే వాళ్ళం, బాగుండే వాళ్ళం, బాగా తిరిగే వాళ్ళం, బాగా ప్రార్థన సహవాసాన్ని. ఇప్పుడు లేదన్నా, వాళ్ళకి మనకు పడ్డంలే. అంటే ఏమైనట్టు? మధ్యలో ప్రేమలు ఏమైపోయినాయి? మొదటి ప్రేమ. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమయ్యావు? మొదట నీకున్న ప్రేమను అంటే ఫస్ట్లో నీకు ఎట్లుంది ప్రేమ? ఎప్పుడు చూసినా వాక్యం చదువుకునేవానివి, ఎప్పుడు సమయం దొరికితే మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్ళు గారుస్తూ ప్రార్థన. ఈరోజు నీకు ఒక ప్రశ్న, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు కన్నీళ్ళు గార్చక? కన్నీటి ప్రార్థన వస్తుందా? అప్పుడు కదిలిస్తే చాలు కళ్ళలో నీళ్ళు ఇట్లా కారిపోతా ఉండే పట. ఇప్పుడు కన్నీళ్ళు ఉన్నాయా? ఏడిసేది కాదు నాన్న, ఏడిపించే లిస్టులో ఉన్నాం మనం. ఇప్పుడు తండ్రిని ఏడిపిస్తున్నాం మనం కదా. అప్పుడు పెందల కడ లేచే అనుభవాలు, ఇప్పుడు పొద్దు పోయినాక లేచే అనుభవాలు. పొద్దు బాగా పైకి వచ్చినాక. ఒకప్పుడు మధ్యరాత్రిలో మెలకు వస్తే, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచిన వెంటనే మోకాళ్ళ మీద. కొన్నిసార్లు ఆ సమయంలో మోకరించినప్పుడు భయం వచ్చేది. ప్రార్థన చేయాలంటే శబ్దాలు వచ్చేవి, ఎవరో తిరుగుతున్నట్టు, ఎవరో కూర్చున్నట్టు. అయినప్పటికీ అన్నిటిని ఓడ్చుకొని తట్టుకొని ఓ దేవాని ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఇవన్నీ నీతో, నాతో, మనందరితో. ఆమేన్. ఆయన సంఘం ఏ సంఘమై ఉండాలంటున్నాడంటే, దాగు మచ్చ ముడత కలంకము లేని పరిశుద్ధమైన సంఘం కనబడాలట. సో ఈ మొదటి లేకపోతే ముందున్న ప్రేమ మనం ఎట్లుందో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? 3 అధ్యాయాలు చదివేవాడు 3 వచనాలకు వచ్చినట్టున్నాడు. 3 వచనాలకు వచ్చినవాడు ఒక దగ్గరకు వచ్చినట్టున్నాడు. కొన్నిసార్లు క్యాలెండర్ల పైన ఆధారపడే బ్రతుకు కదా, ఆ క్యాలెండర్ పైన చదువుకొని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు మోకరిస్తే అందరి కోసం ప్రార్థన, పేరు చెప్పి ప్రార్థన, అవసరతలు చెప్పి ప్రార్థన. నీకేదో అయిపోయినట్టు, నీకేదో జరిగిపోయినట్టు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఫీల్ అయిపోయినట్టు బొరలపడి కన్నీళ్ళు గాడిచి ఏడ్చి ప్రార్థన చేశామని. ఈరోజు ఒక చిన్న మాటలను ప్రభు అందరినీ జ్ఞాపకం చేసుకో, స్తోత్రం, నాకు ఆత్రం పోయేస్తా.
ఆ జీవితమా? ఒకప్పుడు ఎవరిని చూసినా సువార్త చెప్పాలనిపించేది, ఎవరిని చూసినా సాక్ష్యం చెప్పాలనిపించేది, ఎవరు కనిపించినా వాళ్ళకు కదా ఏదో ఒకటి అందించాలన్నది. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఏం లాభం సంపాదించాలి, వాళ్ళ దగ్గర ఎట్లా వ్యాపారం చేయాలా, వాళ్ళతో ఎట్లా సంపాదించుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. నెల ఫస్ట్ జీతం రాగానే, నెల ఫస్ట్ రాబడి రాగానే వెంటనే ప్రథమ ఫలం తీసుకొని వచ్చి, దశమభాగం తీసుకొని వచ్చి, ఆ కృతజ్ఞత కానుకలు తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర వేసేవాడిని. ఈరోజు ఎక్కడుంది? చినిగిపోయిన జోబీలు అందుకే అయినాయి, చినిగిపోయిన సంచులు బైబిల్లో ఉన్నాయి. వాడు ఎంత వేసినా కూడా అది ఏం సంచి అంట? అది నిండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటాడు నాతో, అన్నా ఒకప్పుడు దేవుణ్ణి చూసి దేవునికి ఇస్తున్నానన్నా ఆ భారముతో, ఆశతో, ఆసక్తితో గుప్పిళ్ళు విప్పి ఇచ్చేవాడు. ఈరోజు మనుషులను చూస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆమేన్. 50 రూపాయలు దశమభాగం హ్యాపీ, 100 రూపాయలు దశమభాగం హల్లెలూయా. ఆమేన్. 200 కొంచెం, 1000 కొంచెం, 10,000 అనగానే ఇట్లా డెవలప్ కావాలట. నెలకు 1,00,000 రూపాయలు జీతం రావాలా, కానీ 1,00,000లో 10,000 మాత్రం దేవునికి ఇయ్యాడు. ఎందుకు? 10,000. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నువ్వు అభివృద్ధి చెందుతావని వాక్యం చెప్తుంది. తగిన దానికంటే నువ్వు తక్కువ ఇచ్చినావు అనుకో, లేమి గలవాడుగా మార్చబడతావని వాక్యం చెప్తుంది. క్రమం విషయంలో అక్రమం అయిపోయింది. అందుకే ప్రభు అంటాడు, నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. అది ఏంటంటే, మొదట నీకున్న ప్రేమను మర్చిపోయినావు. ఆమేన్, హల్లెలూయా. ఏ చిన్న కార్యం జరిగినా అయ్యా పాస్టరయ్యా పాస్టరమ్మ, ఈరోజు పెద్ద పెద్ద కార్యాలు జరిగినా కనబడడం లేదు. అంటే ప్రేమలో ఏమైపోయినట్టు? దానికి స్తోత్రం. ఇవన్నీ మనము పరీక్ష చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవా నన్ను ఆశీర్వదించు అంటావు, చాలా మంచిది. ప్రభు అంటాడు, నా బిడ్డ నేను నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఏం చేస్తావురా అని అంటే, నువ్వు నన్ను ఇంత ఆశీర్వదించినావా అని అందరికీ చూపిస్తా ప్రభు అంటావా? లేకపోతే నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రభు అని చెప్తావా? చెప్పాలా? హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నువ్వు 10 మందికి గుప్పిళ్ళు విప్పుతున్నప్పుడు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లే. ఎవరైతే నీ ద్వారా మేలు పొందుకున్నారో, ఆశీర్వాదం పొందుకున్నారో వాళ్ళు చెప్తారు లోకానికి ఏమని? యెహోవా చేత వారు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. ఎట్లా తెలిసాయా నీకంటే, నేను ఆపదలో, కష్టంలో, బాధలో ఉన్నప్పుడు నాకు సాయం చేశారు వాళ్ళు. అదే ఆశీర్వదింపబడినోడికి లక్షణం. హల్లెలూయా. సో ఈరోజు ప్రేమ ఎక్కడైపోయింది మనకు? ఆమేన్. బైబిల్ చదవుకుంటే గడగడ గడగడ వణికి ప్రార్థన చేసామని, ప్రార్థన చేసుకోకుంటే ఒక చూపులో తప్పిపోయినా, మాటలో తప్పిపోయినా, ఆలోచనలో తప్పిపోయినా, సమయానికి మందిరానికి రాకున్నా, సమయానికి దేవుని దగ్గరికి పోకున్నా, అమ్మా ఎంత వేదన. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మోకరించిన వెంటనే, అయ్యా అరగంట లేట్ అయిపోయింది అయ్యా, దయతో నన్ను క్షమించండి అయ్యా, అయ్యా నాన్న తప్పైపోయింది నాన్న, టైంకి రాలేకపోయినానన్నా అని ఆ రోజుల్లో ఏడుపు ప్రార్థన ఉండేది. ఈ రోజుల్లో పోదాంలే, మెల్లగా పోదాంలే, ఇప్పుడు పాటలు జరుగుతుంటాయిలే, మాటలు చెప్తుంటారులే కదా, లాస్ట్లో బల్ల ఇస్తారు కదా, ఆ టైంలో పోదాంలే, లైన్లో పోయి తీసుకుండేదే కదా. ఆయన ఏమైనా దగ్గరికి వచ్చి ఇస్తే చూస్తాడు, మన చూడాడు కదా అని. ఇప్పుడు ఏమైపోయింది? అది ప్రేమను కోల్పోవడం అంటే.